హెచ్చరిక, దైవజనుని హెచ్చరిక. ఈ ఒక్కడు నశించుట నాకిష్టము లేదన్న ప్రభు ఆయన అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన దేవుడవు. 52 ఆదివారాల్లో ఎన్ని ఆదివారాలు ఆలయానికి వెళ్లకుండా ఉన్నావు? 52 శుక్రవారాల్లో ఎన్ని ఉపవాస ప్రార్థనలకు నువ్వు హాజరవ్వకుండా ఉన్నావు? అయినప్పటికీ ఆయన వాత్సల్యత మనకలాగా ఆఫ్ అండ్ ఆన్లో కాదు. ఏంటండి, నువ్వు మాట వింటే దీవిస్తా, మాట వినకపోతే వదిలేస్తా. ప్రార్థన రోజు చేసిన రోజు నీ మీద నీ కంచుంచుతా, నువ్వు ప్రార్థన చేయని రోజు నిన్ను వదిలేస్తా. నేను చెప్పినట్టు చేస్తే నిన్ను ఆశీర్వదిస్తా, చెప్పినట్టు చేయనప్పుడు నిన్ను నాశనం చేస్తా అని ఉంటే మనం ఇక్కడ ఉండం. ఆయనకి అనుదినము నూతనముగా వాత్సల్యత పుట్టుచున్నది. యేసుక్రీస్తు ప్రేమను కొంచెం తల్లి ప్రేమతో పోలుస్తుంటాం. తల్లి ఒక్కొక్కసారి బిడ్డల్ని తల్లి బాధ పెట్టినప్పుడు బిడ్డలకు విరక్తి పుట్టుద్ది. తల్లికి పరా అసలు నీ మొహన చూపించరా, నీ బతుకు నువ్వు బతుకు, నీ చేత నాకు అవసరం లేదు అంటది. కానీ పొద్దున్నే లేచినట్టు నా నాన్న బ్రేక్ఫాస్ట్ చేద్దు కానీ రాయ్యా, కాఫీ తాగయ్యా అంటది. ఏంటండి, తెల్లారేటప్పటికి తల్లి ఏమవుతుంది? ఆ కోపము, అదంతా కూడా ఏమైపోతుంది? ఆమెకి మర్చిపోతుంది. యేసు ప్రభు ప్రేమ అలాంటిదే. ఈరోజు నువ్వు విసిగించావు కాబట్టి రేపు నీ మీద పగబట్టడం. కొంతమంది అడిగారంటే 3 రోజులు అన్నం తినరు, కొంతమంది అడిగారంటే 6 రోజులు మాట్లాడరు. ఏంటంటే, కానీ ప్రభువు మనం ఎంత బాధ పెట్టినా ఒక 3 రోజులు నీ ముఖం చూపించకు అనేవాడు కాదు. ఒక 3 రోజులు నేను నీ కాపుదలు ఇవ్వను అనేవాడు కాదు. అలా అనుంటే 3 రోజులు కాదు, 3 క్షణాలు కాదు, ఒక్క క్షణం మనల్ని వదిలిపెట్టినా మనం నిర్మూలమైపోతాం. ఏంటండి, ఒక యాక్సిడెంట్ అవ్వడానికి ఎంతసేపు పడుతుంది అనుకుంటున్నారు? ఇట్స్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ ఎ మూమెంట్. ఫట్ అంతే అయిపోయింది. మన ఊపిరి పీల్చుకుంటూ ఊపిరి పైకి వెళ్ళి ఆగిపోయిందంటే ఒక్క క్షణం. మన హార్ట్ ఒకసారి కొట్టుకోవడం ఆగిపోయిందంటే ఒక్క క్షణం అయిపోయింది. దేవుడు మనల్ని సంవత్సరం అంతా కాపాడాడు. కానీ నువ్వు ఆయన ఎంతైనా నమ్మదగినోడు, మనం ఎంతైనా అపనమ్మకస్తులం. ఏంటండి, ఎంతకాలం ఆయన్ని బాధ పెడతావు చెప్పండి? నిన్ను ప్రేమించే ప్రభువును నువ్వు ప్రేమించాలా లేదా? నీ పట్ల అంత వాత్సల్యత చూపించిన ప్రభువును నీవు ఘనపరచాలా లేదా? నిన్ను పట్టించుకుంటున్న దేవుణ్ణి నువ్వు ఆరాధించాలా లేదా? తీర్మానం చేద్దాం. నీ గాయాలు రేపేవాడిగా నన్ను చేయకయ్యా, నీ మనసును నొప్పించే వ్యక్తిగా నేను బ్రతకకుండా నీకు లోబడే వ్యక్తిగా నన్ను చేయి. కష్టమైన నష్టమైన, ఇచ్చినా ఇవ్వకపోయినా యోబుకున్న భక్తి అదే. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, ఆయన నామమునకు మహిమ కలుగును గాక. దేవుడు మన జీవితాల్లో చేదైన అనుభవాలలో వెళ్ళినప్పుడు కూడా, ఆ చేదును జ్ఞాపకం చేసుకున్నప్పుడు కూడా మనకి ఉపశమనము కలిగిస్తుంది. చేసిన తప్పులు సిలువ దగ్గర ఒప్పుకున్నప్పుడు క్షమాపణ మనకు దొరికింది. నేనే నా చిత్తానుసారముగా నీ దోషములు తుడిచివేయుచున్నాను, మరెన్నడూ జ్ఞాపకము చేసుకొనను అన్న ప్రభువు మాటను నమ్మినప్పుడు పాత జీవితానికి స్వస్తి చెప్పి వెనుకున్న వాటిని మర్చి యేసువైపు చూచుచూ ఈ సంవత్సరంలో మన కొరకు ఆయన కలిగి ఉన్న ప్రణాళికలను మనం ఎరగాల్సి ఉంది. ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి, నిజమైన సంతోషం క్రీస్తులో ఉంది. నిజమైన అభివృద్ధి ఆయనలో నిలిచి ఉండటంలో ఉంది. ఎప్పుడైతే క్రీస్తుని నీవు కలిగి ఉంటావో ఏ పరిస్థితిలోనైనా నీవు సంతోషంగా ఉండగలుగుతావు. ప్రార్థన. ఇదిగో దేవా, మా జీవితాలను ఈ క్రొత్త సంవత్సరంలో ప్రవేశించే ముందే
నీకు అప్పగించుకుంటున్నామయ్యా. ఇక మీదట నీ మాటే మా మాట, నీ చిత్తమే మేము అనుసరిస్తామయ్యా. నీ ప్రేమను గుర్తించి నీ సాక్షులుగా బ్రతుకుతామయ్యా. ఈ ముందున్న సంవత్సరం నీతోటే నడుస్తామయ్యా, నీ వైపే చూస్తామయ్యా, నీతోటే ఉంటామయ్యా. నీ వెళ్ళే చోటుకి వెళ్తామయ్యా, నీ ఉండే చోటే ఉంటామయ్యా. నీ చిత్తమే మా ఇష్టమయ్యా, నీ ప్రణాళికే మేము చేస్తామయ్యా. ఈ రోజున ఈ తీర్మానం చేసుకుంటున్న మా ఒక్కొక్కరికి నాకు తోడుండము తండ్రి. నన్ను బలపరచువాని అందే నేనేమన్నా చేయగలను, నా ప్రభువు నాకు తోడుంటేనే నేను ఏదైనా సాధించగలను అన్నది ఈ రోజున గుర్తించి నీతో నడిచే సంవత్సరంగా మా ముందున్న సంవత్సరం ఉన్నట్లు మమ్మల్ని మేము సమర్పించుకుంటుండగా మమ్మల్ని అంగీకరించిన ఆయన, మమ్మల్ని కౌగిలించుకో ప్రభువా, మమ్మల్ని నడిపించిన ఆయన, మా చేయి పట్టుకొని మేము నడవలసిన మార్గాన్ని మాకు చూపించిన ఆయన, నీ మెల్లటి స్వరాన్ని వినిపించి ఇదే మార్గము, దీనిలో నడువుడి, కుడి ఎడమలకు తొలగకూడని మమ్మల్ని హెచ్చరించము తండ్రి. నీ ఉంటేనే మేమేదైనా చేయగలం, నీ ఉంటే మాకు సంతృప్తి, నీ ఉంటే మాకు సంతోషం, నీ ఉంటే మేము సఫలులమవుతాం, నీ ఉంటే మేము జయశీలులుగా ఉంటాం. నా ఒక్కొక్కరితో నీ ఉండు నాయన, మా ముందుండి నడిపించుము తండ్రి. ప్రతి క్షణము నిన్ను స్తుతించి అనుక్షణము నిన్ను ఘనపరచునట్లుగా మా ముందున్న ప్రతి సమయాన్ని మేము సద్వినియోగపరుచుకుంటకు సహాయం చేయమని క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం. హల్లెలూయా 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 హల్లెలూయా. సిలువపైన విలువ త్యాగం చేసినావుగా, పాపినైనా నా కొరకు చిందించినావుగా, రుధిరం చిందించినావుగా. కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే మధురం, కలువరి ప్రేమే